హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హాసిని. మనం ఇప్పుడు ఉన్నాము సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కి సంబంధించి మూవీస్ అన్ని కూడా విజయవాడలో షూటింగ్స్ జరుగుతున్నాయి. అసలు దానికి గల రీజన్ ఏంటి? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటారు? సో దీనివల్ల పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడదాం. నెంబర్ 1, ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ చేశారు, దాని అడ్రస్ లేదు, ఏదేదో అయిపోయింది. పాపం క్రిష్ కూడా చాలా బాధపడుతున్నాడు. మొన్న అన్స్టాపబుల్ వేదిక పైన కూడా మొహం మీద అడిగేశాడు, ఎప్పుడన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టిన ఒక ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి. ఆయన ఏమనిపించిందో తెలియదు. ఆగి 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 షూట్ అయితే నడుస్తుంది. ఈయన ఎప్పుడు వస్తే అప్పుడే చేసుకుందాం మహాదేవా అన్నట్టుగా అయింది. మొన్న రీసెంట్గా వాళ్ళ సెట్ ఏదో తగలబడిపోయింది అండ్ భారీ వర్షాలకు ఒకసారి కూలిపోయింది. ఇన్ని రకాలుగా మళ్ళీ దాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు ఆ సినిమా అయితే ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం అయితే లేదు, కనబడట్లా. సో ఇమీడియట్గా వెంటనే బ్రో అని అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అని అండ్ ఇవన్నీ కూడా లైన్లో పెడుతున్నాడు. నెక్స్ట్ ఓజీ అని స్టెప్ బై స్టెప్. ఓజీలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అది కొంచెం కేజీఎఫ్ ఛాయలతో ఉంటుంది. ఇతను ఒక గ్యాంగ్స్టర్లా చూపిస్తారనేది మనకు ఆల్రెడీ తెలుసు. కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఉంటుందని అర్థమవుతుంది ఆ పోస్టర్ వల్ల. అండ్ నెక్స్ట్ బ్రో యాజ్ యూజువల్ అండ్ నువ్వు దేవుడే అంతే కదా. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ దానికి ఆల్రెడీ చిన్న చిన్న విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఈయన చేస్తున్నాడు. సరే, ఇవన్నీ పట్టాలెక్కే సిట్యువేషన్లో టైంకి వారాహి బండి కదిలింది. అప్పట్లో అది మూలకు పడింది, అవునా? బండికి టైం కదలాల్సి వచ్చింది. ఏమైంది వారాహి బండికి? పాపం అది స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి వరుస వివాదాలు. బండి రిజిస్ట్రేషన్ చేయించిన వల్ల, తర్వాత రంగు అలాగది ఇలా ఉంది, ఇలాగది అలా ఉంది అన్నారు. తర్వాత మేము తిరగనివ్వము, పర్మిషన్ ఇవ్వము అంటే ఆంధ్రాలో, తెలంగాణలో రిజిస్టర్ చేయించుకున్నారు. ఇది చేయించుకున్న తర్వాత కొండగట్లో పూజ చేశారు. ఆనందం తట్టుకోలేక విజయవాడలో కూడా పూజ చేశారు. విజయవాడకి వెళ్ళిన తర్వాత ఏమైంది? బేసిక్గా మనకి అమ్మవారి టెంపుల్స్లో మనం చూస్తాము, అందరికీ అమ్మవారికి చీరలు పెడతారు. చీరలు పెట్టాక ఏం చేస్తారంటే అవన్నీ పూజారులు కింద ఒక కౌంటర్ పెట్టి సేల్ చేస్తారు కదా. బేసిక్గా అందరికి తెలిసిన విషయాలే. నిర్ణీత అమౌంట్ అనేవి ఫిక్స్ చేసి వాటిని సేల్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చీర పెట్టారంట అని చెప్పి జన సైనికులందరికీ తెలిసింది. అమ్మవారికి పెట్టారని. ఓకే. అమ్మవారికి పట్టు చీర పెట్టాడు ఆయన. ఓకే. ఆ చీర తర్వాత ఈ రూమ్కి వెళ్ళింది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి అక్కడ ఒక రేట్ నిర్ణయిస్తారు, తర్వాత కింద కౌంటర్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ అధికారులందరికీ ఫోన్లు, అదేదో చీర వచ్చిందట కదా, మా ఆవిడకి కావాలి, కొంచెం సెట్ చేయి. సార్ ఆల్రెడీ పలానా సార్ ఫోన్ చేసి రిజర్వ్ చేసుకున్నారు. లేదయ్యా మాకు కావాలి. మధ్యలో ఫ్యాన్స్ కూడా ఆ చీర ఏది, నేను కొంటా ఎగబడితే చరిత్రలో ఫస్ట్ టైం ఏం చేశారంటే, అమ్మవారికి పెట్టిన చీరని బాబు నీ చీర కొద్దండం నీ కొద్దండం నువ్వే ఉంచుకోపో అని మొహాన కొట్టి పంపించేశారు. రిటర్న్ ఇచ్చేసారు పవన్ కళ్యాణ్కి, పంపించేశారు. అలా జరిగింది. సో ఎప్పుడైతే ఆ చీర వెనక్కి వెళ్ళిందో వచ్చిన వారాహి కూడా అలాగే వెనక్కి వెళ్ళి గ్యారేజ్లో పడింది. బయటకు వచ్చే అవకాశం లేదు. నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల ఈయనను కొన్ని రోజులు ఆపారనేది ఒక న్యూస్. సరే, ఏదేమైనప్పటికీ ఇకైనా నాకు మైలేజ్ రాదేమో. ఇప్పుడు నారా రోహిత్ గారి పాదయాత్రకి ఫస్ట్ డే తారకరత్న గారికి అదేదో అయ్యింది కాబట్టి మనము చాలా బాధపడ్డాం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈయన యాత్ర ఏమవుద్దాం అనుకున్నాం. మొత్తానికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు పూర్తి చేసుకున్న యాత్రకి కూడా ఒక చిన్న గొడవ వచ్చింది. 100వ రోజు కొంచెం ఇట్లా అటు నుంచి వస్తుంటే భూమా అఖిల ప్రియ అండ్ ఏవి సుబ్బారెడ్డి గారు కొట్లాడుకున్నారు. వాళ్ళు కొట్లాడుకునేసరికి ఈమెను అరెస్ట్ చేశారు. ఆయన మళ్ళీ వీళ్ళకే మద్దతు పలికాడు. ఏదో రకంగా అయిపోయింది యాత్ర. ఆ యాత్ర కాస్త తర్వాత వెంటనే వీళ్ళకి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వచ్చాయి. ఆ తర్వాత అఫ్కోర్స్ అక్కడికి రోహిత్ రాలేదు, నారా లోకేష్ రాలేదు, ఈయన పవన్ కళ్యాణ్ కూడా రాలేదు అనుకోండి. తర్వాత సంగతి తర్వాత మహానాడు జరిగింది. మహానాడులో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ నాకు 160 సీట్లు వస్తాయని గట్టిగా చెప్పేశాడు. అంటే జనసేన మాతో ఉన్నా లేకుండా మేము గెలుస్తామని చెప్పేశాడు. సో వీళ్ళు ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ ఒక మైండ్ అంతా అయిపోయింది, నా బండి వెనక్కి వెళ్ళింది, నా పార్టీ లేదు, నా పొత్తు లేదు, నాకు ఏమీ లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? అంతే కదా, ఏం చేయాలి అర్థం కావట్లా. సో మనం నడిపించుకోవడానికి చిల్లర లేవు, ఈయన అడిగితే ఇవ్వరు. ఫండ్స్ కావాలి.
ఫండ్స్ ఇక్కడ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తెలుసు నువ్వు గెలవము నీకు. ఎందుకంటే మొన్న నీకు ఎన్ని సీట్లు వస్తాయని అడిగితే నువ్వే ఏమోనండి ఎన్ని ఇస్తే అన్ని అన్నాడు, ఎన్ని ఇస్తే అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదంతా మూవీస్ లో ఉన్న ఫ్యాన్స్ అంటారు, లేకపోతే నిజంగానే పొలిటికల్ ఫ్యాన్స్ అంటారు? అంతమంది వస్తారు పొలిటికల్ ఫ్యాన్స్ మరి నీకు ఓట్లు ఎందుకు పడట్లా? ఓకే, అలా అనుకుంటే మరి మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఏ మూవీ కూడా సక్సెస్ అవ్వట్లేదు దాదాపు. మూవీ సక్సెస్ అయ్యేది కాదంటే ఫ్యాన్స్ కి ఏం కావాలి? చిరంజీవి గారి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి కదా. ఫ్యాన్స్ కావాల్సింది ఏంటి? తెర నిండా ఓ కంటెంట్, అది ఏమి లేకుండా 24 గంటలు నువ్వే ఇట్లా కూర్చుంటే ఎట్లా? అన్ని హిట్ అవుతాయా? లేదు, అంత సీన్ లేదు. సినిమా కంటెంట్ ఉంటే హిట్ అవుతాయి. సరే, పొలిటికల్ గా కూడా ఇప్పుడు చెప్తే ఈయన కంటెంట్ ఉంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. కంటెంట్ ఇన్ సెన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరే నువ్వు ఉన్నావు ఎక్కడో దగ్గర నిలబెడతావు, నెక్స్ట్ మీ అన్నయ్య ఉన్నాడు నాగబాబు ఇక్కడో అక్కడో నిలబెడతావు, ఇంకేంటది ఎవరు నాదేండ్ల మనోహర్ అని చెప్పి ఆయన తిరుగుతున్నాడు ఆయన కూడా ఏ మూలకో నిలబెడతావు. ఈ ముగ్గురిని పక్కన పెడితే ఇంకొకరి పేరు చెప్పు, ఎవరు లేరు. వీళ్ళ దగ్గర మిస్టేక్ పెట్టుకొని నాయకులు లేక వాళ్ళని తిడతారు. మీ వల్లే నేను సీఎం అవ్వలేదు, మీరే నాకు ఓట్లే లేదు, మొత్తం మీరే చేశారని చెప్పి వాళ్ళని తిట్టాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఒక అయోమయంలో ఉన్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఏమన్నంటే మెట్టనే మీద రక్కేస్తారు వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఇట్లా కరా కరా అని. ఈ మధ్య ఎవరిని వాగినా వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే మా నాయకుడే ఎట్లా అంటే కాడే బారేసిన ఎద్దు అంటారు చూసారా, దున్ని ఎద్దు ఇట్లా కాడే బారేసి రిటర్న్ వస్తుంది. ఈవెన్ డైరెక్ట్ కత్తి ఇట్లా పట్టుకొని వేట కొడవలు పట్టుకొని నాగబాబే పోస్ట్ పెట్టలా హింసే మార్గం అని అది ఉంటాయి, అవి కామన్ వాళ్ళకి ముందు నుంచి అలవాటు. సో పబ్లిక్ అలా ప్రోత్సహించడం కూడా చాలా తప్పు కదా. తప్పే, అఫ్ కోర్స్ అందరూ అదే చేస్తారు, అది తప్పే. బట్ వీళ్ళకి ఏంటంటే ఏమో ఒక రకంగా గెలవాలని అనుకుంటున్నాడు, ఆయన వల్ల అవ్వట్లా. ఇప్పుడు ముందు నడిపించాలి కానీ వాళ్ళని నిందిస్తే ఎట్లా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన రాజే గుర్రం దిగి కత్తిపడేసి వెనక్కి వస్తే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఏం చేయాలి అక్కడ? అంతే, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి వెనక్కి వెళ్ళడానికి ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి, మీరు ఏం చేస్తున్నాడు, మేమేం చేస్తున్నాము, ఏం కథ ఇది? ఇదే కదా ఉండేది బేసిక్ గా. ఇప్పుడు ఒక రాజు యుద్ధానికి వచ్చినప్పుడు కత్తిపడేసి గుర్రం దిగి వచ్చేసాడు, ఇది జరిగింది. సో ఇట్లాంటి ఆయన చాలా కాలం తర్వాత ఇప్పుడే వారానికి బూజు దులిపాడు. ఇదిగో నేను రోడ్ ఎక్కుతున్నా అన్నాడు, ఒక రూట్ రెడీ చేసుకున్నాడు, రెడ్ కార్పెట్. రేపటి నుండి తెలుస్తుంది, ఇంకా పడలే రోడ్డున పడ్డాక తెలుసు. వాళ్ళు ఎంతకాలం తిరుగుతారో తెలియదు. నువ్వు వీకెండ్ పొలిటీషియన్ లాగా మంత్ ఎండ్ పొలిటీషియన్ నెలంతా రెస్ట్ ఇచ్చి ఒకసారి వస్తావు ఫ్యాన్స్ కి. వాళ్ళు మంచిగా పడుకొని ఇంత బుగ్గలు వేసుకొని వస్తారు రోజు గట్టిగా అరవడానికి. నువ్వు రోజు తిప్పుతానంటే ఎవరు రారు, వాళ్ళు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది. తెలుసా ఈ యాత్రలో నిజంగా వీళ్ళంతా ఓట్లేసే ఫ్యాన్సా కాదు ఇప్పుడు తెలుసు. ఎందుకంటే ఎంతసేపు తిరుగుతారు తెలుసా? తిరగరు. నువ్వు వస్తే ఏదో వాగితే కాసేపు ఒక గంట నేను చూసి చప్పట్లు కొట్టి కేకలు విజిల్ చేసిపోతాం. ఎందుకంటే మాకు 2 గంటలే మిమ్మల్ని చూడటం అలవాటు. సినిమాలు కూడా మీరు 2 గంటలేగా ఉండేది, ఆ 2 గంటలే కావాల్సినంత విధ్వంసం చేసి వెళ్ళిపోతాం మేము. మాకు అది అలవాటు అయిపోయింది. నువ్వు 24 గంటలు రమ్మంటే ఎట్లా? చూడడానికి వస్తారు తప్ప గెలిపించడానికి రావట్లేదు వాళ్ళు. ఈ సినిమాలకే మేము అయితే 2-3 సార్లు చూస్తాం థియేటర్లో, లేదంటే ఒక 4-5 సార్లు చూస్తాము. ఇంకెంతసేపు చూస్తాం అయ్యా బాబు? సరే చూసినంతసేపు అయినా మేము 2 గంటలే మేము కూర్చొని, మాకు అట్లా అలవాటు పడిపోయాం మేము అంతే. సో ఎక్కువసేపు నిలబడం, పైగా అక్కడన్నా ఏసీలో కూర్చొని కాసేపు చూస్తూ ఉంటాం నిన్ను. నువ్వేమో ఎండనగా వాననక కాళ్ళకి ఇదేసి వర్షం నిలబడి ఏదేదో వాగుతున్నావు, లాస్ట్కి మొత్తం మీరే చేశారని మమ్మల్ని తిట్టేసి వెళ్తాం. రావడం ఎందుకు ఇంకక్కడికి? సో ఇది బేసిక్గా వీళ్ళ మధ్య జరిగేది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ ఈయన అంటే రాజకీయ ప్రణాళికలో ఈయనకి ఎట్లాంటి సరైన ప్రణాళిక లేదు అని మనం ఎలా చెప్తున్నామో, సేమ్ అలాగే మన మెయిన్ టాపిక్ షూటింగ్లో కూడా ఈయనకు ఆ ప్రణాళిక లేదు. ఎందుకు చెప్పండి? దీనివల్ల ఎంత నష్టం అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు షూటింగ్లన్నీ ఇక్కడే జరగాలని చెప్పావు అంతే. పెద్ద ఎక్కడో లేవు, పక్కనే నువ్వు ఉండింది కూడా. ఇప్పుడు దీనివల్ల ఈ టెక్నికల్ టీం అంతాకి ప్రొడ్యూసర్ అవుట్డోర్ షూట్ వేసుకోవాలి. ఇక్కడ అనుకో ఏ అన్నపూర్ణలోనో రామనాయుడులోనో లేక రామోజీ ఫిలిం సిటీలోనో చేస్తే వీళ్ళందరూ ఏదోలాగా వెళ్తారు వస్తారు, వీళ్ళ బస్సులో బండ్లో పెడతారు ప్రొడక్షన్ వెహికల్స్. అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏంటి నీకు అవుట్డోర్, వీళ్ళందరికీ ఒక అకామిడేషన్ ఇవ్వాలి, వీళ్ళకి తిండి పెట్టాలి, వీళ్ళని మేపాలి,
వీళ్ళకి మళ్ళీ అక్కడ కొత్త కొత్త సెట్లు వేసి అన్ని పనులు చేయించుకోవాలి. దానికి నేను చెప్పే రీజన్ ఏంటో తెలుసా, హెవీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చిన్న కండిషన్ పెట్టింది, మినిమం 20% షూట్ మా దగ్గర చేసుకోండి అని. సరే 20% షూట్ ఈజ్ నాట్ బ్యాడ్, దే కెన్ డూ. బట్ నీకు కావాల్సిన ముడి సరుకులన్నీ ఇక్కడ ఉన్న తర్వాత నువ్వు ప్రొడక్షన్ అక్కడ చేస్తా అంటే ఎలా? ఇక్కడ నుంచి అనవసరం కదా నీ ముడి సరుకు అటు ఇటు పక్కనే ఉంది ఫ్యాక్టరీ, ఇక్కడే ఉంది ముడి సరుకు, నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ రిలీజ్ అయిపోతుంది. నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఏ అమెజాన్ అడవిలో పెడితే వీళ్ళందరూ ఎలా రావాలి, ఎలా పోవాలి, ఏం చేయాలి? అండ్ మళ్ళీ దానివల్ల సెట్స్ ప్రాబ్లమే, లొకేషన్స్ ప్రాబ్లమే, అండ్ డెసిషన్ ప్రాబ్లమ్. మళ్ళీ ఎఫిషియెంట్ లేబర్ లేక, ఎఫిషియెంట్ లేబర్ ఇన్ సెన్స్ అన్న ఇక్కడైతే వచ్చేవాడిని వేరే షూట్ చూసుకుంటావు, నా అవుట్డోర్లు మా వల్ల కాదని చాలామంది అంటారు. ఏమో వాడు పనిమంతుడై ఉండొచ్చు. అంటే ఒకప్పుడు ఇది ఒకటే స్టేట్, ఇప్పుడు 2 స్టేట్స్గా విభజించబడింది కనుక ఒకవేళ ఆ స్టేట్ని డెవలప్ చేయాలని కూడా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, తప్పేం లేదు. అక్కడ ఇదంతా క్రియేట్ చేసుకుని ఆంధ్రాకి కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనుకోవాలి కదా. ఉండాలి, తప్పులేదు. సో అక్కడ చేస్తే తప్పేముంది, దాంట్లో తప్పేం లేదు మా, అక్కడ చేస్తే తప్పులేదు. నువ్వు అక్కడే ప్లాన్ చేసి అక్కడ చేస్తే కరెక్ట్. ఓకే, నువ్వు ఇక్కడ ప్లాన్ చేసి అక్కడ పెట్టుకుంటా అనడం తప్పు. ఓకే, ముందు ఇక్కడ ప్లానింగ్ ఇక్కడ అయింది కదా, నువ్వు ప్రణాళిక నుంచి అక్కడ వేసుకో, నువ్వు పునాది నుంచి అక్కడ వేసి అక్కడ కట్టుకో. ఇక్కడ పునాది వేసి అక్కడ కడతానంటే ఎట్లా? ఇది జరిగింది అక్కడ, అంతమించి ఇంకేలేదు. ఇప్పుడు ఏపీ డెవలప్ చేయాలి. షూటింగ్స్ అన్నప్పుడు చాలా అదర్ స్టేట్స్ కి, కంట్రీస్ కి ఎక్కడికైనా వెళ్తాం, మీరు అన్నట్టు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాటి షో, చూస్తూనే ఉండండి ఛానల్.